నేను ఎంక్వైరీ చేశాకే ఇక్కడికి వచ్చామత్తయ్య. ఓ అవునా? ఇంతలోనే ఇంత పెద్ద ఇల్లు కొనేశాడా? ఎప్పుడైనా బిజినెస్ పని మీద వచ్చినప్పుడు ఉండడానికి అవసరం పడుతుందని కొనేశాడనుకుంటాను. అత్తయ్య పదండి లోపలికి వెళ్దాం. పద. अरे अरे रुको रुको रुको, किधर जा रहे? कौन चाहिए? అత్తయ్య వీడేదో అంటున్నాడు. నాకు హిందీ రాదమ్మా, నువ్వే మాట్లాడు. సరే అత్తయ్య. భయ్యా मैं थोड़ा थोड़ा प्याज डालो. हाँ? అది ప్యాజ్ నెహి, నాకు అదొకటే వస్తుంది. ఏం చెప్పాలి భయ్యా? అందర్ 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 అందర్. మేము మేము అందర్ అందర్ వెళ్ళాలి. क्या? అందర్. మేము అందర్ అందరికి వెళ్ళాలి. अंदर नहीं, आप लोग कौन है? खाना गिना नहीं है, अंदर जाने के लिए परमिशन चाहिए. పర్మిషన్ పర్మిషన్ ఉంది. कौन है? अंदर कोई भी नहीं है. चलो चलो चलो, बाहर चलो. గగన్. जाओ माँ, बाहर चलो. जाइए. नहीं नहीं, बाहर चलो. बाहर चलो. बाहर चलो. బావా आओ आओ, बाहर आओ. ए, क्या करे? बच्ची क्या करे? खोलो खोलो माँ, आपको बोल रहा हूँ, खोलो खोलो माँ. బాబు గగన్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? గగన్. ఏంటి? ఎవరు మీరు? ఏంటిది? వదలండి వదలండి. ఆకాష్, ఇంతసేపు నాతో ప్రేమొద్దు పెళ్ళొద్దన్నావు, మరి వీళ్ళెవరు? ఐ డోంట్ నో, ఐ డోంట్ నో. నేను భూమి, బావే నా భర్త. నేను శారదాని, వీడు నా కొడుకు. వాట్? నో 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 నో, నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. ఏంటో తెలుసా, 2 days నుంచి ఫాలో అవుతున్నారు వీళ్ళు. నిజమా లేదా నేను తప్పించుకోవడానికి కొత్త కథ చెప్తున్నావా? కమాన్. ప్రేమ పెళ్లి ఇవన్నీ ట్రాష్ అని చెప్పావు కదా, మరి ఇదేంటి? అరే నిజంగా నాకు వీళ్ళెవరో తెలియదు సోను. తెలియకుండానే అంత క్లోజ్ గా మాట్లాడుతున్నారా? నేను వెళ్తున్నాను. అరే వీళ్ళెవరని నాకు తెలియదు. నాకు అనవసరం. సోను లిజన్ టు మీ. సో బావా. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? బావా నీకోసమే బావా. వాట్ బావా? గగన్ ఎలా ఉన్నావురా? బావా నువ్వు నువ్వు బానే ఉన్నావు కదా? చాలు చాలు ప్లీజ్ స్టాప్ ఇట్. ఏంటి మీరు? ఆ రోజు నేను మిమ్మల్ని కాపాడడం పెద్ద తప్పైనట్టుంది. అప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తూనే ఉన్నారు మీరు. వాచ్మ్యాన్, అదేంట్రా అలా అంటున్నావు? ప్లీజ్ 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 మళ్ళీ స్టార్ట్ చేయకండి ప్లీజ్. హూస్ దిస్? గగన్ కొడుకు బాబు? అరే నేను ఆ గగన్ని కాదు, ఆకాష్ వర్మ. అర్థం అవుతుందా మీకు? బావా. బావ కాదండి, అదే చెప్పాను కదా. ఇప్పుడు నాకు త్వరలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ షో ఉంది, దానికోసం నేను చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు చూడండి, మీ వల్ల నా డాన్స్ పార్ట్నర్ కూడా కోపంగా వెళ్ళిపోయింది. బావా పోతే పోనీలే, నేనున్నాను కదా, మనిద్దరమే కలిసి డాన్స్ చేద్దాం. వాట్ డాన్స్? మీరు? అవును, ఆల్రెడీ చేశాం కూడా. ప్లీజ్, ఓ మై గాడ్, మీరు యాక్చువల్లీ ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. బాబు గగన్, నువ్వెంత కాదన్నా నువ్వే నా కొడుకురా. నీ పేరు మారిపోయిందని చెప్పు, నేను నమ్ముతాను. కానీ నువ్వు నా కొడుకువి కాదంటే మాత్రం నేను నమ్మలేనురా, నేను ఒప్పుకోను. బావా నువ్వు నువ్వు మమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ మేము నిన్ను మర్చిపోయే పరిస్థితి ఎప్పటికీ రాదు బావా. చాలు, ఇంకా చాలు ప్లీజ్. ఇదిగోండి, మీరేం చెప్పినా నా ఆన్సర్ ఒకటే, నేను గగన్ని కాదు. ఐ టోల్డ్ రైట్, ఐఎమ్ ఆకాష్. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్, మీరు వెళ్ళండి. ఇంకోసారి ఇక్కడికి రాకండి ప్లీజ్.
బావా అది కాదు బావా. వాచ్మ్యాన్ ప్లీజ్ వెళ్ళండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ప్లీజ్, నేను అసలు ఏం చేస్తానో నాకే తెలియదు. ప్లీజ్ వెళ్ళండి. అత్తయ్య పదండి. నాన్న గగన్, నన్నొక్కసారి అమ్మ అని పిలవరా? ప్లీజ్ 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 ప్లీజ్, నాకెవరూ లేరండి. ప్లీజ్ ఇంకొకసారి నా దగ్గర రాకండి, వెళ్ళండి. నాన్న గగన్, అరే 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 మ్యామ్, చెప్పేది ప్లీజ్ వినరా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, యా ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. అత్తయ్య, బావ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకోనమ్మా? బావ తిరిగొచ్చాడనే సంతోషంలో మనం ఎవరికైనా చెప్పేస్తామేమోనని బావెందుకో ఆలోచిస్తున్నట్టున్నాడు. అంటే బావ బతికే ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు. బావ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడత్తయ్య. అవునా అమ్మా? లేకపోతే ఎందుకు మనం కూడా తెలీదు అన్నంత పట్టుదలతో ఉంటాడు. నిజమేనమ్మా, నువ్వన్నదే కరెక్ట్. కాబట్టి మనం బావ చెప్పేంత వరకు మనం కూడా ఎవరికీ చెప్పొద్దత్తయ్యా. అంతేనంటావా? అలాగేనమ్మా. ముందు బావలో ఉన్న భయం పోగొట్టి బావతోనే నేను గగన్ అని చెప్పించి ఆ తర్వాత మనం బయటపడదాం. హ్మ్, అలాగే. నువ్వెలా చెప్తే అలా. వాడు మనతో బాగుంటే నాకంతకన్నా ఇంకేం కావాలి? ఎక్కడున్నా నేను? లేచారా? మీరా? నువ్వేనా ఇదంతా చేసింది? నాకు ఇంతకన్నా వేరే దారేం కనిపించలేదు. నన్నెందుకు గొలుసులతో కట్టేశారు? వదినిచ్చిన ఐడియా అండి, బాగుంది కదా? మీరా, పిచ్చా నీకు? అంటే మీరు కళ్ళు తెరవగానే నా మీద పోతురాజులాగా విరుచుకు పడతారని, సందు చూసుకొని ఆ శారద దగ్గరికి పారిపోతారని ఇలా ప్లాన్ చేశాం. ముందు గొలుసులు తిప్పో. ముందు మీరు టిఫిన్ తినండి. నాకు టిఫిన్ కాదు, శారద కావాలి. అక్కడ తన ఏ పరిస్థితుల్లో ఉందో తెలీదు. అసలే కొత్త ఊరు. ఇలాంటప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఏంటి మీరు చేసిన పని? చూసారా, ఇదే మీతో ప్రాబ్లం. ఏంటి? రాత్రంతా మిమ్మల్ని వెతికించి మనుషుల్ని పంపించి ఎత్తుకొచ్చి ఉదయాన్నే చక్కగా టిఫిన్ చేసి తీసుకొని వస్తే